హాయ్ వివర్స్, నేను మీ ఐకాన్ ఆఫ్ ఆంధ్ర. ఇప్పుడు మనం ద్రాక్షారామంలో ఉన్నాం. చూడండి, ఇదే ద్రాక్షారామం. ఇది పంచరామ క్షేత్రాల్లో ఒకటి. ద్రాక్షారామం మనం కాకినాడ నుంచి, అలాగే రాజమండ్రి నుంచి కూడా దగ్గరగా ఉంటుంది. మేము తణుకు నుంచి వెళ్ళాం. తణుకు నుంచి రావులపాలెం వచ్చి రావులపాలెం నుంచి ద్రాక్షారామం చేరుకోవచ్చు. ద్రాక్షారామం చాలా ప్రసిద్ధమైన ఆలయం ఒకటి. చాలా పురాతనమైన ఆలయం ఇది. ముందుగా గణపతి దర్శించుకుని లోనకి వెళ్ళాలి. ఇది 2 అంతస్తులలాగా ఉంటుంది, పైభాగం కింద భాగం. శివలింగం ఇక్కడ చాలా పొడుగ్గా దర్శనమిస్తుంది, పైభాగం కింద భాగం. అలాగే ఇక్కడ శక్తిపీఠంలో అమ్మవారు కూడా దర్శించుకోవచ్చు. చూడండి, ఇది కింద, ఇది పైన. ఫస్ట్ పైన దర్శించుకుని తర్వాత కింద దర్శించుకుంటారు. చూడండి, కట్టడం చాలా పురాతనమైనది, రాతితో నిర్మించారు. చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. భక్తులు శివాలయంలో దర్శించుకుంటూ ఉంటారు ఎక్కువ. ఈ ప్రాంతము టూరిజానికి మంచి పేరు ఉంది. ఈ దగ్గరలోనే మనకి యానం కూడా ఉంటుంది, అది కూడా వెళ్ళాము. చూద్దాం ఇది అయ్యాక. చూడండి, మేము ఫస్ట్ పైన శివలింగాన్ని దర్శించుకుంటాకి వెళ్తున్నాం. ఇది పై భాగంలోని శివాలయం ద్వారం. ఇక్కడే మనం శివలింగం చాలా ఎత్తుగా ఉంటుంది. పై భాగంలో దర్శించుకుని తర్వాత కిందకి వెళ్ళి దర్శించుకుంటారు భక్తులు. చూడండి, మనకి పంచారామ క్షేత్రంలో ఇది సామర్లకోట ఒకటి, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతి. చూడండి, భక్తులు సోమవారం ఎక్కువ భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. అయితే కార్తీక మాసం ఒకటి. ఎల్లప్పుడూ భక్తులు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఇందులోనే మనకి శక్తిపీఠం కూడా ఉంటుంది. ఇదే లోన కింద ఆలయం. ఇదే శివలింగం, చాలా పొడుగ్గా ఉంటుంది. చూడండి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడండి, నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు. 4 పక్కల గోపురాలు ఉంటాయి. చాలా విశాలంగా ఉంటుంది ద్రాక్షారామం. చూడండి, పెద్ద రావి చెట్టు. బయట భాగం చాలా విశాలంగా ఉంటుంది. ఇది నమూనా, మన గుడి నమూనా. ఇక్కడ నాగదేవతలాగా చెట్టు కింద ఉంటుంది. ఇక్కడ పిల్లలు పుట్టిన వారు ప్రదక్షిణలు చేసి
వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే తీరని కోరికలు కూడా తీరుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. చెట్టు చుట్టూరు తిరుగుతూ నాగదేవతని పూజిస్తూ ఉంటారు. ఇది కోనేరు. ఇప్పుడు మనకి వాటర్ లేదు కానీ మంచిగా ఉంటుంది కోనేరు. ఇదే కోనేరు. చాలా విశాలంగా ఉంటుంది. ఇది మనం ఇక్కడ ద్రాక్షారామం నుంచి యానంకి ఒక 12 కిలోమీటర్స్ 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ చాలా అందంగా ఉంటుంది. ఇది పాండిచ్చేరి గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్లోకి రాదు. చూడటానికి చాలా క్లీన్గా ఉంటుంది. ఇది బీచ్ ఏరియా యానంలో. చూడండి ఎంత సుందరంగా ఉందో. ఇక్కడ బోట్లో చిన్న చిన్న చేపలు, పెద్ద చేపలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. జాలర్లు సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతూ ఉంటారు. చూడండి ఇక్కడ అన్ని రకాల సముద్రపు చేపలు లభిస్తుంటాయి. చూడండి ఇక్కడ చేపలు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు జాలర్లు. ఇది యాక్చువల్గా గోదావరి సముద్రం కలిసే ప్రదేశం. యానం చాలా ఫోటోషూట్కి, చూడడానికి, టూరిజానికి చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఆర్చీలు ఉంటాయి 2 ఏనుగు బొమ్మలతో. ఇదంతా ఫిషింగ్ ఏరియా. చూసారా మంచి మంచి కొంగలు. సూపర్గా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏరియా. ఇయే ఆర్చి, 2 ఏనుగులు, శివలింగం. యానంకి బీచ్కి ఎంట్రన్స్లో ఉంటుంది. ఇది వెళ్తూ ఉంటే బీచ్ రోడ్లా ఉంటుంది. చాలా ఆర్చీలు మనకి బ్రిడ్జ్, బైపాస్ బ్రిడ్జ్ దాకా కవర్ అవుతాయి. ఇది బీచ్ రోడ్. ఐ లవ్ యానం. యానంలో చాలా సరుకులన్నీ మన ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చౌకగా లభిస్తాయి. మందు ధరలు, అలాగే పెట్రోలు, సబ్బులు, పేస్టులు అన్నీ చాలా తక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా పెట్రోలు మనకి 120 ఉంటే వాళ్ళకి 95-100 అలా ఉంటుంది. చూడండి ఇది మన పాండిచ్చేరి తమిళనాడు గవర్నమెంట్లోకి వస్తుంది. యాక్చువల్గా ఇది ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి పాండిచ్చేరి యానంని కేంద్రపాలిత రాష్ట్రంలాగా చేశారు. చూడండి అంత చక్కగా ఉందో. చాలా విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మినీ ఈఫిల్ టవర్ కూడా ఉంటుంది. భారత్ మాత విగ్రహం. వావ్, చాలా సూపర్గా ఉంది కదా. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది యానం. ద్రాక్షారామం వచ్చిన వారు తప్పకుండా దర్శించవచ్చు. ఇక్కడ టూరిజం లాగా జస్ట్ 10-12 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ నుంచి మనకి కాకినాడకి దగ్గర
ఇది ఇక్కడ కూడా మన కాకినాడలో ఉన్న మాంగ్రోవ్ ఫారెస్ట్ లాంటిది కూడా ఇక్కడ యానంలో కూడా ఉంటుంది. అది కూడా చూడవచ్చు విజిటింగ్ చేస్తే. ఇది బ్రిడ్జ్. ఇక్కడ జీసస్ విగ్రహం కూడా ఉంది చూడండి, చాలా పెద్ద విగ్రహం. మీరు ఈ వీడియో చూస్తున్న వారు కొత్తవారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. ఇలాంటివి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ వీడియోస్, టూరిజం వీడియోస్ మీకు ఇస్తాము. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంది. ఐకాన్ ఆఫ్ ఆంధ్రాలో చూడండి. చూసారా, చాలా పెద్ద విగ్రహం జీసస్. ఇది బ్రిడ్జ్ ఇది ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళవచ్చు బ్రిడ్జ్కి. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.